హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతుంది, గుడ్లవాలేరు ఇంజనీరింగ్ కాలేజ్ గురించే. సో అక్కడ గుడివాడలోని ఒక కాలేజీలో దాదాపు 300కు పైగా మహిళా విద్యార్థుల యొక్క వీడియోలు, వారి బాత్రూంలో వీడియోలు బయటికి వచ్చాయి. సో ఒక విజయ్ అనే ఒక అబ్బాయి తన లవర్ సహాయంతో ఆ వీడియోలు రికార్డ్ చేసి అవి అమ్ముకున్నాడంటూ సోషల్ మీడియా వివిధ గ్రూపులకు పంపాడని చెప్పేసి విద్యార్థులు అయితే అక్కడ నిరసన చేస్తున్నారు. సో ఈ యొక్క అంశం గురించి మన టాపిక్. నమస్కారం సార్. నమస్తే మధు. సార్ ఏం సార్ ఇంత మరీ దారుణం కాకపోతే దాదాపు 300కు పైగా వీడియోలు, దాదాపు కొన్ని చాలా మంది అమ్మాయిల వీడియోలు అలా బయటకు వచ్చేసాయి. సో ఏంటి సార్ ఇంత దారుణం జరగడానికి కారణం? సో విన్నా మధు, చాలా అంటే చాలా దారుణమైన ఘటన గుడివాడ కాన్స్టిట్యూన్స్ లో అయితే జరుగుతూ ఉంది. అందులోనూ అంతమంది అమ్మాయిలవి వాడు రికార్డు ఎలా చేసినాడు అన్నదే పెద్ద క్వశ్చన్. మళ్ళీ ఆ దరిద్రుడు చేసినవి అవన్నీ అమ్ముకుంటున్నాడు అంటే వాడి తెలివి తక్కువతనానికి నిదర్శనం అన్నది చూస్తున్నాం మనము. వాడు ఎంత సొసైటీ మీద అంటే నాలెడ్జ్ లేకుండా, అంటే ఒక పని చేస్తే అది తెలిస్తే ఈ విధమైనటువంటి ఒక చర్య నాకు ఉంటుందని తెలియకుండా మనిషి అనేవాడు ఎందుకు ఇలా తయారవుతున్నాడు అన్నదే పెద్ద క్వశ్చన్ గా మారిపోయింది. అంతే, ఎందుకంటే వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు అంటే భయం లేకపోవడము, ఎదుటి వారి మీద గౌరవం లేకపోవడము, ఆకతాయి పని అంటారు. ఇవన్నీ కూడా డబ్బుల కోసం కాదు, అంటే చిన్న చిన్న దాళ్ళకు బానిసలు అయిపోయి, మేబీ డ్రగ్స్ కావచ్చు, మద్యాన్ని కావచ్చు, వేరే దాళ్ళకు బానిసలు అయిపోయి ఏ విధంగా అయితే డబ్బు సంపాదించవచ్చు అన్నటువంటిది ఆలోచనలు రావడం, ఈ విధంగా అయితే కనుక చెయ్యొచ్చు అని చెయ్యడము, ఎంత చేసినా కూడా ఆ తోటి విద్యార్థులది, అందులోనూ అమ్మాయిలది, ప్రతి ఒక్కరిది కూడా అంటే చిన్న ఏజ్ అది, ఒక 18-19 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో వాళ్ళ పిల్లల్లో వాళ్ళకి ఎంత అంటే వాళ్ళ మనసు అన్నది చాలా సున్నితంగా ఉంటది. ఆ పిల్లలది తెలిసి తెలియక నడుచుకుంటూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళని వీడు ఆ విధంగా చేయడము అస్సలు 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 ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేయాలంటే అంటే కనుక ఓపెన్ గా కరెక్ట్ గా ఎప్పుడైతే విచారణ జరిగిపోయి కంపల్సరీ వాడే చేసినారని తెలిసిన తర్వాత ఓపెన్ గా నడి రోడ్డులో జడ్జిమెంట్ అనేది ఇస్తే గనక ఇంకొకటి ఇలాంటి చేయకుండా జాగ్రత్త పడతాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వాట్సాప్ చాటింగ్ అయితే వైరల్ అవుతుంది సార్. ఈ విజయ్ అనే అబ్బాయి ఒక అమ్మాయిని ఫ్రెండ్ అన్నట్టు, ఆ అమ్మాయిని ఓయో రూమ్ కి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళకి సంబంధించిన ఒక వీడియో రికార్డ్ చేసి అది గ్రూప్ లో, అంటే బాయ్స్ సంబంధించిన గ్రూప్ లో వేయడంతో ఆ అబ్బాయిలు, ఈ అబ్బాయి విజయ్ అనే అబ్బాయి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి ఆ హాస్టల్లో ఒక బాత్రూమ్ లో వీడియోలు పెట్టాలని చెప్పేసి ఆ అమ్మాయిని బెదిరించారు అని చెప్పేసి వైరల్ అవుతుంది సార్. ఎంత దారుణం కదా ఇది. మనం మాట్లాడుకొని కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ తర్వాత లవర్స్ అయిపోయి ఒక రూమ్ కి తీసుకుపోయి అతి దారుణంగా మోసం చేసి దాన్ని వీడియో తీసి ఆమెతో బ్లాక్ మెయిల్ చేపించేసి ఆమె ద్వారా ఇంత మందిని వాడు వీడియోలు తీయించి దాన్ని అమ్ముకోవడము అంటే అక్కడ ఎవరు నమ్మాలో నమ్మకూడదో అన్నటువంటి దానికి ఇక్కడ అంటే కట్టినట్టు కనబడతా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి ఘటనలు ఒకే కాలేజీలో కాదు ఎన్ని కాలేజీలలో జరుగుతూ ఉన్నాయో. దీనికి తప్పిదానికి మొత్తం ఎవరంటే కనుక కాలేజ్ మీదనే పడాలి. ఎందుకంటే కనుక వాళ్ళు సరైన విధంగా పర్యవేక్షించినట్లయితే కనుక ఇవన్నీ వాడు ఎక్కడ పెట్టినా కూడా తెలిసిపోయేది. అంతే సార్. ఇప్పుడు ఈ అమ్మాయి బీటెక్ అమ్మాయి కదా సార్, ఇప్పుడు ఇంటర్ అమ్మాయి, స్కూల్ అమ్మాయి అంటే భయపడుతుంటారు. సో అమ్మాయికి తెలియదు సార్ తప్పు చేస్తున్నాను, నాకు పెద్ద ఎఫెక్ట్ అవుతుంది ఈ అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేయడం వల్ల, లేకుంటే అమ్మాయికి వాళ్ళు అమ్మాయిని బెదిరిస్తా అని చెప్పేసి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే మధు, మనము హైదరాబాద్ లో కూర్చొని ఎన్ని మాట్లాడుకున్నా కూడా పల్లెటూర్లలో వేరేలాగా ఉంటది. ఒకంత చనువుగా మాట్లాడుతుంటేనే వాళ్ళిద్దరికి ఒక ముడి వేసి ఏదేదో మాట్లాడే కాలంలో మనం ఉన్నాము. ఇంకా ఎక్కువ, ఒకప్పుడన్నా తక్కువ, కానీ ఇప్పుడు ఒక ఇద్దరు బైక్ మీద పోతుంటేనే ఇంకా వీళ్ళిద్దరు ఏదో ఒక రూమ్ లో పడుకుని ఉంటారులే అందుకే అంత నవ్వుకుంటూ పోతున్నారు అన్నటువంటి ఒక ఇదిలో ఉంటారు. అటువంటిది ఆ అమ్మాయి వాడిని నమ్మి ఏదో రూమ్ కు పోయి ఏదో చేయకూడదల్లా చేసి అది బయటపడితే సమాజంలో నా పరిస్థితి ఏంటిది అన్నటువంటిది ఆలోచించి ఆమె తప్పించుకోవడానికి వాడు చెప్పిన పనుల్లో చేసి ఎంతో మంది ఆడపిల్లలు
ఉసురైతే తీసిందని అనుకోవచ్చు. ఇంకొకటి సార్, ఆమె నా వీడియో ఎలాగో లీక్ అయిపోయింది, నా ఒక్కదాన్ని ఎందుకు కావాలి, అందరిది కావాలి అని కూడా ఆమె అలా వేసిందని చెప్పేసి ఒకటైతే వైరల్ అవుతుంది. ఆ రకం కూడా ఆలోచిస్తారా సార్? అవి తీసుకోవడానికి లేదు ఎందుకంటే గనక తనను తను ప్రొటెక్ట్ చేసుకోవడానికే ఉంటది కానీ వేరే వాళ్ళ తీయాలని చెప్పేసి ఏ ఆడపిల్ల కూడా అనుకోదు. వాడి భయానికి వీళ్ళు మిగతా వాళ్ళు క్రియేట్ చేసే ఉంటారు కానీ అట్లా చేసేదైతే గనక అప్పుడే అంటే ఓపెన్ గానే వేరే లెవెల్లో మనకు బయటకు వచ్చేది. సో రాలేదు.